సో ఇక్కడ ఆదాయానికి పన్ను రేటుకి విలోమ సంబంధం ఉంటుంది. అంటే ఆదాయం పెరుగుతున్న కొలది పన్ను రేటు అనేది తగ్గుకుంటూ వస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం ఇది అమల్లో లేదు. బట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే కనుక, సో ఇప్పుడు మనం ఏ విధంగా 10 లక్షలు వచ్చిన వాడికి సపోజ్ 20% పన్ను ఉన్నదనుకోండి. అంటే దీన్ని ఏంటి అంటే ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచడానికి ఇలాంటి పన్ను రేట్లను కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేసినాయి. ప్రస్తుతం అయితే భారతదేశంలో ఇలాంటి పన్ను అమల్లో లేదు. సో 20 లక్షలు వచ్చినాయి అనుకోండి, ఒక వ్యక్తికి 20 లక్షలకు వస్తే సో 10% పన్ను రేటే విధిస్తారు. కానీ భారతదేశంలో అలా కాదు. 10 లక్షలు వస్తే 20% ఉంటే, 20 లక్షలు వస్తే 30%. పన్ను జీతం పెరుగుతూ ఉంటే పన్ను రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. సో కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు సో వాళ్ళ యొక్క సేవింగ్స్ని, పొదుపులను ఇంక్రీజ్ చేయడానికి, సో దానివల్ల డెవలప్మెంట్ని ఇంక్రీజ్ చేయడానికి ఇలాంటి పన్ను రేట్లను ప్రవేశపెట్టడం జరిగింది. బట్ తర్వాత తొలగించడం జరిగిందండి. సో 10 లక్షలు ఉంటే 20%, 20,000 వస్తాయి. ఇక్కడ 20 లక్షలు ఉంటే 10%, సో 10,000 వస్తాయి. సో దీనివల్ల ఈ వ్యక్తి వద్ద ఏమవుతుంది అంటే సేవింగ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి. రైట్. సో దానివల్ల ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే సో ఇలాంటి పన్నులను ప్రవేశపెట్టడం జరుగుతుంది.